మున్సిపల్ ఎన్నికలపై కేంద్ర బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసింది. జాతీయ పార్టీ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొననున్నారు. రేపటి నుంచి అన్ని మున్సిపాలిటీల్లో వరుస రోడ్ షోలకు ప్లాన్ చేసింది కమలం పార్టీ. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పీఎంలు, ఎమ్మెల్యేలు రోడ్ షోలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 4, 7, 8న భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. రేపు మహబూబ్ నగర్ లో జరిగే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరు కానున్నారు. ఈ నెల 8న నిర్మల్లో జరిగే సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారు. అన్ని చర్చించి గెలిచే అభ్యర్థులకే బీఫామ్లు అందించామన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. పార్టీ లైన్ దాటితే 15 ఏళ్లు సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. బీజేపీ మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ నేతలు ఎలా సన్నద్ధమయ్యారు? వివరాలేంటి? బీజేపీ ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలకు ఇన్ఛార్జీలను నియమించింది. దీంతో పాటు కేంద్ర పార్టీ కూడా ప్రధానంగా ఈ మున్సిపల్ ఎన్నికలపైన ఫోకస్ పెట్టడం జరిగింది. జాతీయ స్థాయి నేతలందరూ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలతోని మానిటర్ చేస్తున్నారు. రేపు మహబూబ్ నగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరు కానున్నారు. ప్రధానంగా రీసెంట్గా ఆయన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి తెలంగాణకు రావడం జరుగుతున్నది. మెయిన్గా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటున్నారు. ఆయన అధ్యక్షుడు తీసుకున్న రోజే 3 ఇన్ఛార్జీలను ఇటు మున్సిపల్ ఎన్నికల కోసం నియమించడం జరిగింది. వారందరూ కూడా ఎప్పటికప్పుడు అంటే మున్సిపాలిటీల విషయంలో ఎక్కడ పార్టీకి సంబంధించి బలంగా ఉంది, నేతల పనితీరు ఏ రకంగా ఉంది, అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర పార్టీ ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటుంది అనే దానిపైన ఎప్పటికప్పుడు ఇటు రాష్ట్ర పార్టీతోని కేంద్ర పార్టీతోని కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధానంగా ఎంపీలకు సంబంధించి కూడా కేంద్ర పార్టీ కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా మీ సెగ్మెంట్లలో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలి. మీరు పార్లమెంటు సమావేశాలకు సంబంధించి హాజరు కాకుండా మీకు మినహాయింపు ఉంటుంది. ఖచ్చితంగా ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా భావించి ప్రతి ఒక్కరు కూడా బరిలో ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక జాతీయ నేతల సభలకు సంబంధించి రేపు నితిన్ నబీన్ సభ ఉండగా మళ్ళీ 7వ తేదీకి సంబంధించి ఒక సభను ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపైన అధికారికంగా రాష్ట్ర పార్టీ ఇంకా చెప్పకపోయినప్పటికీ నేతల మధ్యలోనైతే చర్చ జరుగుతుంది. మంచిర్యాలలో 7వ తేదీన ఒక భారీ బహిరంగ సభ ఉండబోతుంది. దీనికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ హాజరవుతారంటూ కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పాటు 8వ తేదీ, ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి అక్కడ ఎంపీ ఆల్రెడీ ఉన్నారు, ఎమ్మెల్యే ఆదిలాబాద్ బీజేపీ గెలిచింది. ఇటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిర్పూర్, కాజ్నగర్, అదేవిధంగా అక్కడ చాలా చోట్ల కూడా ఉమ్మడి ఆదిలాబాద్లో బీజేపీ బలంగా ఉంది కనుక నిర్మల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా అక్కడ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా జాతీయ పార్టీ భావిస్తున్నది. దాంట్లో భాగంగానే 8వ తేదీన నిర్మల్లో అమిత్ షా ఈ సభలో హాజరు కానున్నారు. వరుసగా ఇటు ఇన్ఛార్జీలు కానీ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు కరీంనగర్ మొత్తం కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆల్రెడీ నిన్నటి నుంచి ప్రచారం స్టార్ట్ చేశారు. మరోపక్క గ్రేటర్ వ్యాప్తంగా అంటే గ్రేటర్ పరిధిలో చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో పాల్గొనున్నారు. మరోపక్క ఎక్కడైతే పార్టీ వీక్గా ఉందో ఇటు నల్గొండ కానీ ఖమ్మం, వరంగల్ సెగ్మెంట్లకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. అక్కడ ఇన్ఛార్జీలతోని నిరంతరం మానిటర్ చేస్తున్నారు. ఇక ఈ రోజుతోని అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ల విత్డ్రా కానీ రెబల్స్కు సంబంధించి కూడా పార్టీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. పార్టీ లైన్ దాటి ఎవరైనా రెబల్స్ బరిలో ఉంటే 15 ఏళ్లు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా కూడా మున్సిపాలిటీలలో ఏదైతే ఎంపీ ఎలక్షన్లో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కానీ యువత కానీ ప్రధానంగా బీజేపీకి ఉంది. ఆ ఓట్ బ్యాంకుకు సంబంధించి కూడా ఎక్కడ కూడా మిస్ చేసుకోవద్దని చెప్పి కూడా రాష్ట్ర బీజేపీ భావిస్తున్నది. ఖచ్చితంగా పట్టణాల్లో గ్రాఫ్ ఉంది. ఆ గ్రాఫ్కు అనుగుణంగా కార్యకర్తలు కానీ ముఖ్య నేతలందరూ కూడా పనిచేయాలని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం డిసైడ్ అయింది. మరోపక్క జాతీయ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వరుసగా సమావేశాలు, రోడ్ షోలు, బహిరంగ సభలు పెడుతూ పార్టీ క్యాడర్తో పాటు మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిధులు ఇస్తుందనే దానిపైన కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా కూడా వ్యూహాలు అయితే రచిస్తున్నారు. ఓవరాల్గా ఈ ఎన్నికలనైతే ఈ మున్సిపాలిటీ ఎన్నికలనైతే బీజేపీ సెమీఫైనల్గా భావిస్తుంది. కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇన్ఛార్జీలతోనే ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా భేటీ అవుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని మోర్చాలకు సంబంధించి కూడా యాక్టివ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్కు సంబంధించి మరొక వారం రోజుల టైం ఉంది కనుక ఈ వారం రోజుల్లో పూర్తి స్థాయిలో నాయకులందరూ కూడా ప్రజల మధ్యలో ఉండే విధంగానైతే రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఇచ్చింది. శ్రవంతి.